ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 5వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంతటి మంచి ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, వాదోపవాదాలకు కానీ, వాగ్వివాదాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ పట్ల కానీ, మీ యొక్క ఉన్నతి పట్ల ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే శత్రువుల సంఖ్య ఈ రోజున మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు వాళ్ళకి మీరు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గ ఖర్చులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి రగిలిపోయే ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేద్దామని, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని, ఏదో రకంగా మిమ్మల్ని అపనిందల పాలు చేద్దామని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా సిద్ధించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఈ రోజున ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఖర్చులను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, అసలు ఆలయ విషయాన్ని ఇది అవసరమా కాదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా బేరీజు వేసుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్య నుంచి కూడా ఈ రోజున మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. మీరు చాలా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు మీ యొక్క బంధువుల ఇళ్ళకి వెళ్ళటం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతో కానీ, మిత్రులతో కలిసి మీరు చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు కోరుకున్న వస్తువుల్ని మీకు నచ్చిన వ్యక్తులు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీకు బహుమతులుగా ఇవ్వడానికి, లేకపోతే మీరే సేకరించుకోవడానికి, అలాగే వాహన సౌఖ్యం కూడా కలగడానికి, కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల్లో మీరు చేస్తున్న ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి ఖచ్చితంగా మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ యొక్క సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. మీ ప్రతిభా పాఠవాల గురించి అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ, ఒక ప్రత్యేకత అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా ఈరోజు చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు సేకరించడానికి, లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఏకాగ్రత కనుక పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీ యొక్క ఏకాగ్రతని సినిమాల మీద కానీ లేకపోతే ఫోన్ చాటింగ్ల మీద కానీ ఇటువంటి వాటి మీద పెడితే కనుక ఇబ్బందులు పాలవలసి వస్తుంది. అందువల్ల చదువు మీద ఏకాగ్రత పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ యొక్క కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో ఆ కుటుంబ వాతావరణం విషయంలో కూడా కుటుంబ సభ్యులతో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపతాపాలకు లోను కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఆత్మవిశ్వాసం కనుక ముందుకెళ్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని వ్యక్తం చేయకూడదు. ఒకవేళ మీకు అవతల వాళ్ళు మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడితే మీరు అక్కడి నుంచి తొలగిపోయి తప్పించి మీరు కూడా ఇంకొక 4 మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు కూడా వాళ్ళకి ఫలితాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫలితాలన్నీ కూడా చాలా ఆశాజనకంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి. అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.